హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అనుకుంటుర్రా, మనం బర్ల యొక్క వయసును గుర్తుపట్టడం ఎట్లా అక్క అనైతే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. తన కోసం అయితే నేను వీడియోనైతే చేస్తున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా, మీకు ఇంకా ఏమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఓకేనా? బ్యాడ్ కామెంట్స్ అయితే కాదు, గుడ్ కామెంట్స్ చేయండి. ఓకేనా? మనం ఫస్ట్ వచ్చేసి బర్లలో కొమ్ముల విషయంలో మనం పర్టికులర్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. వాటి కొమ్ములను బట్టి వాటి వయసు అయితే కొంచెం పూర్తిగా కాకుండా కొంచెమైనా నిర్ధారించవచ్చు అని అయితే నాకైతే తెలుసుకున్నా నేను. ఎట్లా అనంటే, ఇగో చూడండి, ఎగ్జాంపుల్ మా లక్ష్మి వచ్చేసి మేము తను ఎప్పుడు పుట్టిందంటే 2010, అంటే ఇప్పటికీ ఎగ్జాక్ట్గా వచ్చేసి 15 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికైతే 14 క్రాస్ అయి 15లోకి వస్తుంది. ఎన్ని ఈతలు ఈనింది అని అనుకుంటురా? ఇప్పుడు 10th ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందని అయితే ఒక వీడియోనైతే చేసిన, అప్పుడు డాక్టర్ చెకప్ అయిపోయిన తర్వాత చేసిన అన్నట్టు. ఇప్పుడైతే పండుగ ఇప్పుడు వచ్చేది ఏంటిది, బతుకమ్మ, దసరా. ఇప్పుడు ఈ పండుగ లోపు ఈనొచ్చు, ఇంకా ఈ 10 days మధ్యలో అయితే. నెక్స్ట్ అప్పుడు అయితే దీనికి వచ్చేసి కొమ్ములు ఎక్కడికి ఉండేవనంటే, చూడండి ఇక్కడ ఇక్కడికి ఉండేటివి, ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసినాయి కదా, ఎంత పెద్దగా వచ్చేసినాయి అంటే ఒక్కో ఈతకి అంటే అది ఎంత, 1 ఇంచు పెరుగుద్దా ఎంత పెరుగుద్దో అయితే నాకు తెలియదు. కానీ అప్పుడు ఇది పుట్టినప్పుడు అప్పుడు ఫస్ట్ ఈతకి ఉండే కన్నా ఇప్పుడైతే 10వ ఈతకి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసింది. చూసిర్రా? ఈ కొమ్ముల విషయంలోనైతే నాకైతే ఇదైతే కంపల్సరీ అయితే అబ్జర్వ్ చేసిన. ఏంది అప్పుడు ఆ ఈతకి ఇప్పుడు ఈ ఈతకి ఎన్ని ఈతలు అవుతుంది కదా, ఇన్ని ఈతల నుంచేనైతే ఇట్లా కొమ్ములు అయితే ఇట్లా ఉన్నాయి కదా, ఎట్లా ఇంత పెరిగినాయి అని అనుకుంటే, నేను మా సార్ని అడిగితే ఈతకు కొమ్ములు అయితే పెరిగే అవకాశం ఉంటుంది, దాని వయస్సు కూడా మనం గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు 15 సంవత్సరాలు అంటే ఒక బర్రె వచ్చేసి ఎన్ని సంవత్సరాల వయసు వరకు మనకి మంచిగా ఆరోగ్యంగా ఉండి ఈతలు ఈనుతూ ఉంటుందని అంటే 10-15 ఈతలు అయితే కంపల్సరీ. దాని వయసు 20 సంవత్సరాలు అయితే ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది. ఓకేనా? 20 సంవత్సరాలు దాదాపు కాలం వచ్చేసి మనకి 20 నుంచి 25 సంవత్సరాలు అయితే మంచిగా బ్రతుకుతాయి. ఈ వయస్సులో అవి మాత్రం ఆరోగ్యంగా సంవత్సరానికి ఒక ఈత ఈనినా, ఒకవేళ మధ్యలో ఏమన్నా గ్యాబు అట్లా వచ్చినా కానీ 12 నుంచి 15 ఈతలు అయితే కంపల్సరీ ఒక బర్రె వచ్చేసి ఈంతది. ఓకేనా? మనమైతే ఈ కొమ్ముల విషయంలో ఇట్లా వీటి వయసు అయితే కొంచెం అయితే 50% క్లారిటీ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్కు తీసుకొచ్చి వాటి వయసు చిన్న కనబడాలని వాళ్ళు ఒక ట్రిక్ యూజ్ చేస్తారు. ఏంటి తెలుసా? కొమ్ములని చెక్కితే చిన్నగా చేసినాం అనుకోండి, కొమ్ము చిన్నగా ఉంటే బర్రె వయసు కూడా ఆటోమేటిక్గా తగ్గుద్దని చాలా మట్టుకైతే అట్లా చేస్తూ ఉంటారు. మార్కెట్కి తీసుకొచ్చే బర్రెలనైతే వాటికి చెక్కేసి ఇట్లా కొమ్ము మొత్తం నునుపుగా వచ్చేలా వేసి ఆయిల్ వేసి బ్లాక్ కలర్ వచ్చేలాగానైతే మంచిగా చిన్నగానైతే వేసేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? అంగడికైతే అప్పుడు నీట్గా చిన్నగా కొమ్ము ఎక్కిన తర్వాత దాని వయసు కూడా చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే బర్రెకు వయసు సుఖము ఉంటే దాని వయసు అయితే మనం గుర్తించలేం, ఎందుకంటే కొమ్ములను చూస్తేనే ఇది మనం అట్రాక్టివ్గా అనిపించేది. ఫస్ట్ ఫేసు, మెయిన్గా బర్రెలలో వచ్చేసి మనకు అట్రాక్ట్గా అనిపించే ప్లేస్ ఏంటి అని అంటే ఫేసు. వాటి ఫేస్లో మనం ఫస్ట్ మనకు లుక్ పోయేది ఏంటి, కొమ్ముల దగ్గర. ఆ కొమ్ములు ఒకటి మనకి అట్రాక్టివ్గా అనిపించినాయి అంటే, అరే ఇది తక్కువ వయసే ఉన్నట్టుంది అని కొనుక్కోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని వాళ్ళ యొక్క నమ్మకం. కానీ బాగా తెలిసిన వాళ్ళు మాత్రం అవి గుర్తుపడతారు. చివరికి కూడా ఇట్లా చెక్కేసి, ఇగో సపోజ్కు కనిపిస్తుందా ఇట్లా, అంటే ఇది చెక్కింది కాదు, ఊడిపోయింది అని చెప్పిన కదా,
పోట్లాడ పెట్టుకొని ఊడగొట్టుకున్నాయి. ఇవైతే బన్నీ గేదెల కిందికి వస్తాయి. ఇది బన్నీ, అది లోకల్. అలా మమ్మీ ఇంజక్షన్కి పుట్టింది మహాలక్ష్మి కదా, ఈనిందని చెప్పిన కదా. ఇట్లా కొమ్ము, ఇప్పుడు ఈ కొమ్ము ఆ కొమ్ము రెండు సేమ్ వేస్తే దీని వయసు ఎంత తక్కువ కనిపిస్తుందో ఒకసారి చూడండి. ముందుకెళ్ళి చూద్దాం. ఇట్లా వయసు అయితే చాలా తక్కువ కనిపిస్తుంది చూడండి. ఆ కొమ్ముకి ఈ కొమ్ముకి రెండు కొమ్ములు సేమ్ అయినాయి అనుకోండి, ఎట్లా వయసు అయితే చాలా చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది. అట్లా మనకైతే వీటి వయసునైతే ఈ కొమ్ముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మారు బేరం అంటే అంగట్లో బర్రెలు, వాటిని కొంచెం చూసి కొనుక్కోండి. ఎందుకనంటే ఇట్లాంటివి మాత్రం చాలా వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు అమ్ముకోవాలనే చూస్తారు తప్ప వాళ్ళకి లాభం రావాలనే చూస్తారు, కానీ ఎట్లా అన్నీ పట్టించుకోరు కదా. మనం తీసుకున్న వాళ్ళం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎవరి పని వాళ్ళది కాబట్టి మనం కూడా కొంచెం డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఆలోచించి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీటి దంతాల విషయానికి వస్తే, వీటికి దంతాలు వచ్చేసి పైననైతే ఏముండవు, పైన దంతాలు అయితే ఏముండవు. ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ మాత్రమే కనిపిస్తాయి. ఎందుకనంటే పైన లోపలి కూడా సేమ్ మనలాగా దవడలు ఇట్లా దంతాలు అయితే అట్లా ఓన్లీ ముందుకే ఉంటాయి. దవడలకైతే ఉండయి, గట్టిగా ఉంటుంది అంతే. ఎందుకంటే వాటికి నమలడానికైతే ఇట్లా చిగురు అయితే అదైతే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎంత గడ్డి అయితే చాలా వాటికి నమలడానికైతే చాలా శక్తి అయితే కావాలి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, కొన్ని బర్రెలు ఏజ్ ఎక్కువైన బర్రెలు అవి గడ్డి నములుతుంటే పిడిసల్లాగా ఉంచుతాయి. అంటే పిడిసల్లాగా, ఎందుకంటే దానికి నమిలేంత స్టమినా దవడలకి లేక కింద ఉంచుతుంది. ఎందుకు అప్పుడు ఉంచుతుంది అని అంటే, అప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే, దానికి వయసు పైబడింది అంటే నమిలేంత శక్తి తనకి లేదు అని అయితే ఒకటి మనం నిర్ధారించుకోవచ్చు ఈ తిండి తినే విషయంలోనైతే. ఓకేనా? అలా మంచిగా నమిలి ఆరోగ్యంగా తినుకుంటా ఉన్నదంటే అది కొంచెం ఓకే, మనకి ఈతలు ఈనడానికి అన్నింటికి ఓకే సిద్ధంగా ఉంది అని అయితే అనుకోవచ్చు. ఏజ్ బాగా ఎక్కువ కాలేదని అయితే అనుకోవచ్చు. అట్లా పిడిసల్లాగా ఉంచితే మాత్రం అది దానికి నమిలే అంత స్టెమినా లేదు, వయసు అయితే బాగా పైబడింది అని అయితే తెలుసుకోవచ్చు. అంతేనా? నెక్స్ట్ వచ్చేసి మనం వయస్సు అవి అయితే 20-25 సంవత్సరాల లోపు అయితే 12-15 ఈతల వరకు అయితే ఈనుతూనే ఉంటుంది. మనకైతే పాడినైతే ఇస్తూనే ఉంటుంది. దంతాల విషయం కూడా ఓకేనా? దంతాలు దవడలకైతే ఉండవు. బర్రెలలో పండ్లు ఊసిపోవడం అని అంటే బర్రెలనైతే మేమైతే ఎప్పుడు చూడలేదు పళ్ళు ఊడిపోవడం అయితే. ఎందుకంటే లక్ష్మి అయితే ఇప్పుడు చాలా ఇయర్స్ అవుతుంది కదా, తనకైతే ఎప్పుడు దంతాలు అయితే ఊడిపోయిన అన్న మాటనైతే మేమైతే ఎప్పుడు చూడలేదు. తెలుసుకుంటే అంత ముందుకు ఒక తాత చెప్పేవాడు, ఎడ్లలోనైతే ఊసిపోయేటియట, పండ్లు ఊసిపోతాయట. కానీ బర్రెలలోనైతే మాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఎడ్లలోనైతే ఊడిపోతాయట దవడ పండ్లు. అట్లా వాటి వయసు ఇక అప్పుడు దగ్గరికి వస్తుందని అన్నట్టు అవి దున్నడానికి కానీ ఇట్లా పనులు చేయడానికి కొంచెం వెనక పట్టు పడతాయి అని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఇదండి బర్రెల యొక్క వయసును మనం ఎలా గుర్తించడం ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలను అయితే చెప్పేసిన కదా. తప్పకుండా చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు చెప్పే విషయాలు ఏమన్నా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటా. ఓకేనా? ఈ విషయం గురించి చేయండి అక్క అని కూడా చెప్పండి. తప్పకుండా ఆ వీడియో చేస్తా ఆ విషయం పైన. ఓకేనా? బాయ్. ఇంకా మోర్ వీడియోస్ కావాలనంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలానే సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.